ఓం శాంతి. బాబా ఎలా చెప్తే అలా నడవండి. మరి బాబాకి తెలుసు, బాబా పని బాబాకి తెలుసు. అంటే బాబా ఎలా చెప్తే అలా నడవాలి. అప్పుడు బాబా చూసుకుంటారు. ఎలా అయితే బాబా చెప్తారో అలాగే నడుస్తూ ఉండండి. దాంట్లో కళ్యాణం నిండి ఉంది. బాబా ఇలా చెయ్యండి అని చెప్తే అలాగే ఉండండి. జీ హాజిర్, ఐసే క్యూ నహి, తప్పకుండా బాబా, అంతేగాని అలా ఎందుకు బాబా, అలా కాదు. అర్థమైందా? జీ హుజూర్ వా జీ హాజిర్ తో ఉడతీ కలామే జాతే రహెంగే. మీరు చెప్పినట్లే స్వామి, తప్పకుండా మీరు ఎలా చెప్తారో అలాగే చేస్తాము అంటే అప్పుడు మనం ఎగిరే కళల్లో ఉంటాం. అవ్యక్తవాణి 12/10/81, పేజీ 40 చివర్లో, పేజీ 41 ఆదిలో చెప్పడం జరిగింది. ఇంకో పాయింట్, ఇదంతా శ్రీమతము అంటే శ్రేష్ఠ మతము ఎలా పాటించాలని పాయింట్లు. బడా బాబా జో కహే వహ మాన్నా చాహియేనా, పెద్ద బాబా ఎలా చెప్పారో అలా చెయ్యాలి కదా. ఉనికి బాత్తో ఆంఖ్ బంద్ కర్ మాన్నీ చాహియే, ఆయన యొక్క మాటను కళ్ళు మూసుకొని చేసేయాలి. పరంతు ఐసే నిశ్చయ బుద్ధి హై నహి, కానీ అటువంటి నిశ్చయ బుద్ధిగా లేరు. భలే ఉస్మే నుక్సాన్ హో వా ఫాయిదా హో మాన్ లేనా చాహియే, దాంట్లో లాభం ఉన్నా నష్టం ఉన్నా అది ఒప్పుకోవాలి. భల్ నుక్సాన్ భీ హో జాయే ఫిర్ భీ బాబా కహతే హై నా, హమేషా ఐసే సమझो శివ్ బాబా కహతే హై, దాంట్లో నష్టం ఉన్నా కూడా ఏం చెప్తారు బాబా, ఎలా అనుకోవాలి మీరు, శివ్ బాబాయే, ఎప్పటికీ శివ్ బాబాయే చెప్తున్నారు అని అనుకోవాలి. బ్రహ్మకేలియే మత్ సమझो, ఇదేదో బ్రహ్మ బాబా చెప్పారు అని అనుకోవద్దు. రెస్పాన్సిబుల్ శివ్ బాబా హోగయా, రెస్పాన్సిబుల్ ఎవరయ్యారు, శివ్ బాబా అయ్యారు. ఉన్కా యహ రథ్ హై, ఆయన యొక్క రథం ఇది. వహా ఆప్ హీ ఠీక్ కర్ దేంగే, అప్పుడు ఆయనే దాన్ని సరిచేసేస్తారు. కహెంగే మై బైఠా హూ, నేను కూర్చున్నాను అని చెప్తారు. హమేషా సమझो శివ్ బాబా హీ కహతే హై, ఎప్పుడు అనుకోండి శివ్ బాబాయే చెప్తున్నారు అని. ఇది మురళి తారీఖు 4/4/71, పేజీ 3 ఆదిలో చెప్పారు. జో బాప్కే ఫర్మాన్ పర్ చలేంగే ఉన్హోంకి హీ సద్గతి హై, ఎవరైతే తండ్రి యొక్క ఆజ్ఞపై నడుస్తారో వాళ్ళకే సద్గతి అవుతుంది. 12/5/77, పేజీ 2 మధ్యలో. అబ్ మేరీ శ్రీమత్ పర్ చలో, ఇప్పుడు నా శ్రీమతంపై నడవండి. అపని ఆసురీ మత్ బంద్ కర్దో, మీ యొక్క ఆసురీ మతాన్ని బంద్ చెయ్యండి. अपने मत पर चला गोया वह दुर्गति को पाने का पुरुषार्थ करते हैं, మీ యొక్క మతంపై నడిచారు అని అంటే దుర్గతి చేసేటువంటి పురుషార్థం చేసుకుంటున్నారు. ఆఖిర్ అధోగతికో పాలైతే హై, అప్పుడు చివరిలో అధోగతికి వెళ్ళిపోతారు. జో శ్రీమత్, ఇది మురళి తారీఖు 25/1/73, పేజీ 2 మధ్యలో. जो श्रीमत पर नहीं चलते उनके लिए समझना चाहिए यह तो आजामिल में भी ఆజామిల్ హై, అంటే ఎవరైతే శ్రీమతంపై నడవరో వాళ్ళని ఏమనుకోవాలంటే వీళ్ళు అజామిల్డు. అజామిల్లో కూడా అజామిల్డ్ కన్నా ఎక్కువ అజామిల్డ్ అయిపోయాడు. మురళి తారీఖు 16/4/73, పేజీ 1 మధ్యలో. ఈశ్వర్తో మాలిక్ హైనా, ఈశ్వరుడు యజమాని కదా. వహ శ్రీమత్ దేతే హై కి యహ కరో, ఆయన శ్రీమతం ఇస్తున్నారు ఇది చెయ్యండి అని. అగర్ వహి నహీ కర్తే తో నాస్తిక్ టహరే, అప్పుడు ఆయన చెప్పినట్టు నడవకపోతే అప్పుడు నాస్తికులు అయిపోయినట్లు. మురళి తారీఖు 18/12/73, పేజీ 3 ఆదిలో. జో కుచ్ శ్రీమత్ కే ఆధార్ బిగర్ కర్తే హై తో బహుత్ డిస్సర్వీస్ కర్తే హై, ఏదైనా సరే శ్రీమతం ఆధారం లేకుండా మనం చేసాము అని అంటే అది తప్పకుండా డిస్సర్వీస్ చేస్తున్నాము అని. బిగర్ శ్రీమత్ కరెంగే తో ఓ గిర్తే హీ జాయంగే, శ్రీమతం లేకుండా చేస్తూ పోయాము అని అంటే వాళ్ళు పడిపోతూనే ఉంటారు. బాబానే షురూసే మాతాओंको నిమిత్త రఖా హై, బాబా మొదటి నుంచి కూడా మాతల్నే నిమిత్తంగా పెట్టారు. మురళి తారీఖు 3/1/76, పేజీ 1 చివర్లో. అబ్ మేరీ మత పర్ యాక్యురేట్ చలో, ఇప్పుడు నా మతం పైన యాక్యురేట్గా నడవండి.
మమ్మా బాబా చల్తే హై, మమ్మా బాబా నడుస్తున్నారు కాబట్టే ఇసిలియే పహలి బాదషాహి ఉన్నోంకో హి మిల్తీ హై, అందువల్లనే మొదటి రాజ్యం ఏదైతే ఉందో రాజరికము అది వాళ్ళకే లభిస్తుంది. మురళి తారీఖు 5/3/97, పేజీ 2 చివర్లో. శ్రీమత్ దేనే వాళ్ళ బాబ్ బైఠా హై, శ్రీమతం ఇచ్చేటువంటి తండ్రి కూర్చునున్నారు. కదం కదం పర్ శ్రీమత్ పర్ నా చలే తో రోలా పడ్ జాయేగా, అడుగడుక్కి శ్రీమతం పైన నడవకపోతే కనుక డౌట్లో పడిపోతారు, అనిశ్చయంలో పడిపోతారు. బాబా కోయి దూర్ థోడే హీ హై, బాబా ఏమి దూరంగా అయితే లేరు. సమ్ముఖ్ ఆకర్ పూछना चाहिए, ఆయన సన్ముఖానికి వచ్చి అడగాలి. మురళి తారీఖు 25/1/98, పేజీ 3 మధ్య. ఓం శాంతి.